నిన్న స్ట్రైట్ లైన్స్ టాపిక్స్ లో ఉన్నాము. ఆ స్ట్రైట్ లైన్స్ లో నిన్న కొన్ని సినాప్స్ చెప్పాను. ఈ రోజు కంటిన్యూషన్ లో కొన్ని సినాప్స్ చెప్తే ప్రాబ్లం చేయొచ్చు మనం. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఫుట్ టు ఇమేజ్. రాయండి అందరూ. ఏరియా ఆఫ్ ద పారలగ్రామ్ whose sides are a1x plus b1y plus c1 is equal to 0, a1x plus b1y plus c2 is equal to 0, a2x plus b2y plus d1 is equal to 0, a2x plus b2y plus d2 is equal to 0 is c1 minus c2 into d1 minus d2 by a1 b2 minus a2 b1. ఏరియా ఆఫ్ ద పారలగ్రామ్. చూడండి, ఇక్కడ ఈ లైన్ కి లైన్ ఎలా ఉంది? ఏ టూ లైన్స్ అయితే ప్యారల్ గా ఉంటాయో ఆ ప్యారల్ లైన్స్ లో కాన్స్టెంట్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ రాసుకోవాలి. ఇక్కడ ఈ టూ లైన్స్ ప్యారల్, ఈ కాన్స్టెంట్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ రాసుకోవాలి. నెక్స్ట్ ఈ టూ ప్యారల్ లైన్స్ కి వెళ్ళండి, ఈ కాన్స్టెంట్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ రాసుకోవాలి. బై ఇక్కడ డినామినేటర్లు ఏం రాయాలంటే ఈ టూ ప్యారల్ లైన్స్ లో ఈ లైన్ పికప్ చేయండి, ఈ టూ ప్యారల్ లైన్స్ లో ఈ లైన్ పికప్ చేయండి. ఇక చూడండి, ఇక్కడ a1 b2 అంటే ఇక్కడ x కోఎఫిషియెంట్ ని ఇక్కడ y కోఎఫిషియెంట్ మళ్ళీ మైనస్ పెట్టి a2 b1 ఇక్కడ y కోఎఫిషియెంట్ ని ఇక్కడ x కోఎఫిషియెంట్ మళ్ళీ చేసుకోండి. డినామినేటర్ చూసారా ఎట్లా ఉంది? ఈ టూ ప్యారల్ లైన్స్ లో ఈ లైన్ తీసుకోండి, ఈ టూ ప్యారల్ లైన్స్ లో ఈ ఫస్ట్ లైన్ తీసుకోండి. ఇక్కడ x కోఎఫిషియెంట్ ఇక్కడ y కోఎఫిషియెంట్ మైనస్ ఆఫ్ ఇక్కడ x కోఎఫిషియెంట్ ఇక్కడ y కోఎఫిషియెంట్. ఏరియా ఆఫ్ ద పారలగ్రామ్ వచ్చేసింది. న్యూమరేటర్ వచ్చేటప్పటికి ప్యారలల్ లైన్స్ లో కాన్స్టెంట్ టర్మ్ యొక్క డిఫరెన్స్. న్యూమరేటర్ వచ్చేటప్పటికి ప్యారలల్ లైన్స్ లో కాన్స్టెంట్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్. నోట్ చేసుకున్నట్టుగా. నెక్స్ట్ వన్, మామూలుగా ఫుట్ ఇమేజ్ ఫార్ములా మీ అందరికి బాగానే వచ్చు. ఒక పాయింట్ నుంచి ఒక లైన్ మీద ఫుట్ కానీ, ఒక పాయింట్ నుంచి ఒక లైన్కి విత్ రెస్పెక్ట్ లైన్ ఇమేజ్ కానీ మీకు వచ్చి బాగానే గుర్తుకునే ఫార్ములాలో ఫుట్ వచ్చే ఫార్ములా గుర్తుకుందా? h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ b1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. రూట్ పెట్టకూడదు. అట్లా ఇమేజ్ వచ్చేటప్పుడు కూడా మీకు ఫార్ములా ఐడియా ఉంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇమేజ్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ అనదర్ లైన్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఫస్ట్ తర్వాత రాసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ వి కన్సిడర్ వన్ లైన్ దట్ ఈజ్ ax plus by plus c is equal to 0. Now we find the image of this line with respect to this line. lx plus my plus n is equal to 0. ఈ లైన్ కి ఇమేజ్ కనుక్కోవాలి, విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ ఫైండ్ చేయాలి. ఆ లైన్ ఈక్వేషన్ మేబీ ఇలా ఉండొచ్చు. కాబట్టి మీకు ఈ ఇమేజ్ లైన్ కావాలని అంటే ఏం చేస్తే సరిపోయింది అంటే, చూడండి, పై లైన్ పైన ఇదిగోండి, ఈ టూ లైన్స్ లో ఇది ఫస్ట్ లైన్, ఇది పైన ఉంది, ఇది కింద ఉంది. ఫస్ట్ పై లైన్ పైన రాయాలి, నెక్స్ట్ కింద లైన్ కింద రాయాలి. రాసి ఏం చేయాలంటే ఇమేజ్ ఆఫ్ దిస్ లైన్ విత్ రెస్పెక్ట్ దిస్ లైన్, ఫస్ట్ ఈ లైన్ రాసి తర్వాత కింద ఈ లైన్ రాయాలి. -2 ఇంటూ ఏం రాయాలంటే ఏఎల్ ప్లస్ బిఎం. ఈ ఎక్స్ కోఎఫిషియెంట్ మళ్ళీ వేయాలి. ఏఎల్ ప్లస్ బిఎం బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. ఓకేనా? మీరు హెడ్డింగ్ పెట్టుకోండి, ఇమేజ్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ ఏ లైన్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ డయాగ్రమ్ వేసుకోండి చాలు, మ్యాటర్ అంతా అక్కర్లేదు. ఇమేజ్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ ఏ లైన్ హెడ్డింగ్ పెట్టుకోండి. హెడ్డింగ్ పెట్టుకొని ఈ డయాగ్రమ్ వేసుకొని సరిపోద్ది. ఫాలో అయినట్టేనా? అందరూ రాయగలుగుతారా? ఇమేజ్ ఆఫ్ వన్ లైన్ విత్ రెస్పెక్ట్ అదర్ లైన్ అంటే ఏం చెప్తున్నాము? ఫస్ట్ పై లైన్ పైన రాయండి, కింద లైన్ కింద రాయండి. ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఏఎల్ ప్లస్ బిఎం బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్.
-2 ఇంటూ ఆహాహా! ఓకే. ఓకే. మైనస్ పెట్టబాకండి. 2 ఇంటూ మనకి ఇమేజ్‌లో -2 అని గుర్తుకుంటది కదా! మళ్ళీ అక్కడ కూడా -2 అని రాస్తున్నాం. -2 ఉండదు. 2 ఇంటూ 2 ఇంటూ ఏఎల్ ప్లస్ బిఎం బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. ఓకే. ఓకే. ఇవన్నీ కీ పాయింట్స్ అండి. ఇప్పుడు మనం చెప్పినయన్నీ కూడా కీ పాయింట్స్. స్ట్రెయిట్ లైన్స్‌లో. నిన్న క్లాస్ కంటిన్యూషన్ ఇవాళ. ఓకేనా? రాయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్‌కెళ్ళేటప్పుడు చూడండి జాగ్రత్తగా. మెయిన్ ఏమేమి కీ పాయింట్స్ చెప్పాము? ఫస్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైన్స్‌లో నార్మల్ ఫార్మ్, పారామెట్రిక్ ఫార్మ్ చెప్పాం. తర్వాత కాంకరెంట్ లైన్స్‌లో ఓకేనా? సెట్ ఆఫ్ కాంకరెంట్ లైన్స్‌లో ఒక 2 పాయింట్లు చెప్పాం. నెక్స్ట్ ఇమేజ్ ఫుట్ చెప్పుకొచ్చాం. మెయిన్ అదే. రాయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ రాయండి. ద సెంటర్ ఆఫ్ ఎ స్క్వేర్ of side 4 units, length is 3,7 and one of the diagonals is parallel to the line y is equal to x. One of the diagonal is parallel to y is equal to x. Is parallel to y is equal to x. If x1, y1 and x2, y2, x3, y3 and x4, y4 are the vertices of this square, then అన్ని y కోఆర్డినేట్స్ యొక్క ప్రోడక్ట్ బై x కోఆర్డినేట్స్ యొక్క ప్రోడక్ట్ అడుగుతున్నాడు. ఇది పారామెట్రిక్ ఫార్మ్ యొక్క అప్లికేషన్ అండి. చూద్దాం. The center of a square ఎంత ఇచ్చాడండి? 3,7. Whose side length is 4 units. Side length 4 units. ఇది A, ఇది B, ఇది C, ఇది D. దిస్ ఈజ్ ప్యారలల్ టు y ఈజ్ ఈక్వల్ టు x. y ఈజ్ ఈక్వల్ x అనే లైన్ తో ప్యారలల్ గా ఉందండి. వన్ ఆఫ్ ద డయాగనల్ ఎలా ఉంది? y ఈజ్ ఈక్వల్ x తో ప్యారలల్ గా ఉంది. ఓకేనా? y ఈజ్ ఈక్వల్ x అనే లైన్ తో ప్యారలల్ గా ఉంది. వన్ ఆఫ్ ద డయాగనల్ ఎలా ఉంది? y ఈజ్ ఈక్వల్ x తో ప్యారలల్ గా ఉంది. ఓకేనా? నెక్స్ట్ అదర్ డయాగనల్ కూడా ట్రై చేద్దాం. ఓకే. ఈ సెంటర్ ఇచ్చేసాడు పి అనుకుందాం. 3,7 మార్క్ చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇక్కడ సైడ్ లెంత్ 4 అవుతున్నప్పుడు డయాగనల్ ఎన్ని టైమ్స్ ఉంటుంది? 4√2 టైమ్స్ ఉంటుంది. కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది? 4√2. ఏసీ ఈజ్ ఈక్వల్ 4√2 అవుతుంటే ఈ కొంచెం 2√2 అవుతుంది. ఈ కొంచెం కూడా 2√2 అవుతుంది. ఇది కూడా అంతే 2√2, ఇది కూడా 2√2. అట్లాగే ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత? 1. ఏసీ స్లోప్ కూడా 1. ఈ లైన్ యొక్క ఇంక్లినేషన్ స్లోప్ 1 కాబట్టి స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ ఎంత? స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ 1. దానికి ఇంక్లినేషన్ ఓకేనా 45 degrees. ఇంక్లినేషన్ ఆఫ్ ఏసీ అవుతుంది ఇది. ఇది ఇంక్లినేషన్ ఆఫ్ ఏసీ అవుతుంది. ఇంక్లినేషన్ ఆఫ్ ఏసీ అవుతుంది.
ఇంక్లినేషన్ ఆఫ్ ఏసీ దొరికితే ఇంక్లినేషన్ ఆఫ్ బీడీ కూడా దొరికినట్టే. ఎట్లా ఉంటుంది? ఇంక్లినేషన్ ఆఫ్ ఏసీకి ఈ లైన్కి ఈ లైన్ ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇంక్లినేషన్ ఆఫ్ బీడీ రాసుకోండి. 90 degrees ఎక్స్ట్రా తిప్పాలి. 45 90 యాడ్ చేస్తే 135. ఇప్పుడు చూడండి, మీకు ఫిక్స్డ్ పాయింట్ దొరికింది. ఫిక్స్డ్ డిస్టెన్స్ దొరికింది. ఈ లైన్ యొక్క ఇంక్లినేషన్ దొరికింది. మీకు ఈజీగా C, A వచ్చేస్తాయి. C, A ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 3,7 ప్లస్ ఆర్ మైనస్. ఫిక్స్డ్ డిస్టెన్స్ ఎంత? 2√2 ఇంటూ cos 45, sin 45. నేను చెప్పానండి, ఒక లైన్ మీద ఫిక్స్డ్ పాయింట్ తెలిసి ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉండే పాయింట్స్ ఫైండ్ చేయమంటే ఎలా గుర్తుపెట్టుకోమన్నాను? ఫిక్స్డ్ పాయింట్ ప్లస్ ఆర్ మైనస్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇంటూ cos θ, sin θ. 3,7 ప్లస్ ఆర్ మైనస్ 2√2 ఇంటూ 1/√2, 1/√2. ఈ √2 క్యాన్సిల్ అయిపోయి 3,7 ప్లస్ ఆర్ మైనస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 2,2 అంటే మీకు 5 ప్లస్ తీసుకున్నప్పుడు 5,7 + 2 9. నెక్స్ట్ మైనస్ తీసుకున్నప్పుడు 1,5. సేమ్ C, A వచ్చినట్టుగా ఇప్పుడు B, D ఫైండ్ చేయొచ్చు. B, Dలు ఫైండ్ చేద్దాం. B, D ఫైండ్ చేద్దాం. B, D ఈక్వల్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి? 3,7 ప్లస్ ఆర్ మైనస్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఎంత? √2. ఇక్కడ cos 135 రాయాలి. cos 135, sin 135. ఎందుకు? ఇంక్లినేషన్ 135 కాబట్టి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3,7 ప్లస్ ఆర్ మైనస్ 2√2 ఇంటూ cos 135 మైనస్ 1/√2 సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి 1/√2. ఇక్కడ నుంచి 3,7 ప్లస్ ఆర్ మైనస్ -2, 2√2 లోపల తీసుకెళ్తున్నాం 2. అప్పుడు మీకు ఏ పాయింట్స్ వస్తున్నాయి చెప్పండి. ఇప్పుడు 3 - 2 అన్నప్పుడు 1 ప్లస్ తీసుకున్నాం ఫస్ట్. 7 + 2 అన్నప్పుడు 9. ఇంకో పాయింట్ ఏమొచ్చింది? మైనస్ తీసుకున్నాం, మైనస్ ప్లస్. 3 + 2 4, 7 - 2 5. మీకు ఏ వాల్యూ కావాలి? ఫైనల్గా ఈ వాల్యూ కావాలి. y1 × y2 × y3 × y4 వాల్యూ కావాలి. అంటే y కోఆర్డినేట్స్ అన్నింటినీ ఏం చేయాలి? ప్రొడక్ట్ చేయాలి. y కోఆర్డినేట్స్ అన్ని కన్సిడర్ చేయండి. 9 5 9 5 9 5 9 5. x కోఆర్డినేట్స్ అన్నింటిని ప్రొడక్ట్ చేయండి. 5 1 1 4. ఒక క్యాన్సిలేషన్ 5 మటుకు క్యాన్సిల్ అవుతుంది. ఇంకంతే. 81 × 5 81 × 5 ఎంత? 81 × 5 81 × 5 ఎంత? 405/. y కోఆర్డినేట్స్ ఎంత వచ్చినాయి మనకి ఇక్కడ? 5, 9 1, 5. ఇక్కడ ఎంత వచ్చింది? 3 - 2 1, 7 + 2 9. 3 + 2 3 + 2 ఇక్కడ చూడండి ఒకసారి. మైనస్ ఎంత? ప్లస్. 3 + 2 ఎంత? 5. క్యాలిక్యులేషన్ జాగ్రత్త చూసుకోవాలి. 3 + 2 5 7 - 2 5. కాబట్టి x కోఆర్డినేట్ ఇది కూడా ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఈ 5 కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ ఎంత?
81. జాగ్రత్త చూసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సింప్లిఫికేషన్ పార్ట్ ఇంపార్టెంట్. తెలిసిన క్వశ్చన్ కూడా ఎక్స్ కోఆర్డినేట్స్ అన్నిటిని ప్లాట్ చేసాం, వై కోఆర్డినేట్స్ అన్నిటిని ప్లాట్ చేసాం, వై కోఆర్డినేట్స్ అన్నిటిని ప్లాట్ చేసాం. ఓకేనా? ఎక్స్ కోఆర్డినేట్స్ అన్నిటిని కింద ప్లాట్ చేసాం. 9, 5, 9, 5 కింద 5, 1, 1, 5 ప్లాట్ చేసి మనకి 81 వచ్చేసింది. కాబట్టి మెయిన్ స్ట్రైట్ లైన్స్ లో కల్లా కూడా పారామెట్రిక్ ఫామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా? ఎప్పుడైనా పారామెట్రిక్ ఫామ్ అప్లై చేయాలంటే ఒకటే గుర్తు, మనకి బండి గుర్తు. మన సర్కిల్స్ లో కూడా వస్తూ ఉంటాయి సమ్స్ ఇవి. ఒక లైన్ మీద ఫిక్స్డ్ పాయింట్ తెలిసి అదే లైన్ మీద పాయింట్ ఫైండ్ చేయాలి. చెప్పండి, ఒక లైన్ మీద ఫిక్స్డ్ పాయింట్ తెలిసి అదే లైన్ మీద ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ ఫైండ్ చేయాలి అసలు వచ్చింది. అప్పుడు మనం అప్లై చేయాల్సింది ఫిక్స్డ్ పాయింట్ ప్లస్ ఆర్ మైనస్ ఫిక్స్డ్ డిస్టెన్స్ రాసుకొని కాస్త రకమా సైన్ థీటా రాసుకోవాలి. ప్లస్తో పాయింట్ వస్తే మైనస్ తీసుకుని ఇంకో పాయింట్ వచ్చింది, ప్లస్తో పాయింట్ వస్తే మైనస్తో ఇంకో పాయింట్ వచ్చింది. ఇక్కడ యాక్చువల్గా అయితే డి కమ బి అని రాస్తే బెస్ట్. డి కమ బి అని రాయండి బెస్ట్. పాజిటివ్తో ఈ పాయింట్ వచ్చింది, నెగిటివ్తో ఈ పాయింట్ వచ్చింది. డి కమ బి రాయండి. ఇది డి అవుతుంది, ఇది బి అవుతుంది. ఇది డి కమ బి రాయండి. పాజిటివ్తో పాయింట్ వస్తే నెగిటివ్తో ఈ డి డైరెక్షన్లో పాయింట్ వచ్చింది. డి కింద బి కింద కూడా మార్చుకోండి. నెక్స్ట్ అయింది సమ్మర్ అయింది. ఏ స్ట్రైట్ లైన్ ఎల్ at a distance of 4 units from the origin. A straight line L is at a distance of 4 units from origin. A straight line L is at a distance of 4 units from origin. A straight line L is at a distance of 4 units from origin. Makes positive intercepts on the coordinate axis. And the perpendicular drawn from origin to this line makes an angle 60 degrees with the line. Then the equation of the line L is geometry and straight lines లో ప్రాబ్లం మీనింగ్ తెలిస్తే ఈజీ అనండి. ఏంటి గోవింద్ ఫాలో అవుతున్నట్టేనా? A straight line L is at a distance of 4 units from origin. చూడండి, a straight line L is at a distance of 4 units from origin, making positive intercepts on the coordinate axis. Positive intercepts on the coordinate axis అంటే ఎట్లా ఉండాలి లైన్ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ని పాజిటివ్ యాక్సిస్ ని కట్ చేయాలి. ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది? అది 4 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. And a straight line is at a distance 4 units from origin and making intercepts on the coordinate axis, and the perpendicular drawn from origin to this line. ఇది perpendicular makes an angle 60 degrees with the line. Y is equal to ఏంటి? మైనస్ ఎక్స్. y is equal to మైనస్ ఎక్స్ అనే లైన్ ఎలా ఉంటుంది? y is equal to మైనస్ ఎక్స్ అనే లైన్ ఎలా ఉంటుంది? దీనికి ఈ లైన్ ఎంత యాంగిల్ చేస్తుందని ఇచ్చాడు అతను? 60 degrees యాంగిల్ చేస్తుందని ఇచ్చాడు. ఈ పర్పెండిక్యులర్ లైను a straight line and the perpendicular drawn from origin to this line makes an angle 60 degrees
విత్ y ఈజ్ ఈక్వల్ టు -x. ఓకే, ఇప్పుడు ఈ కొంచెం యాంగిల్ ఎంత అవుతుందండి? ఇప్పుడు మొత్తం మనకు తెలుసు, మొత్తం ఇంక్లినేషన్ ఆఫ్ దిస్ లైన్ ఎంత? y ఈజ్ ఈక్వల్ టు -x కాబట్టి 135 degrees. అప్పుడు ఈ కొంచెం యాంగిల్ ఎంత అయింది? 135 రావాలంటే ఎంత? 60 పోంగ ఇంకెంత? 75 degrees. మనకి ఇప్పుడు లైన్ యొక్క ఈక్వేషన్ అడుగుతున్నాడు. మీకు దొరికింది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దొరికింది, p ఈజ్ ఈక్వల్ 4 దొరికింది. ఈ పర్పెండిక్యులర్ రే పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్సెస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చేసి యాంగిల్ దొరికింది, ఆల్ఫా దొరికింది 75 degrees. నిన్న చెప్పాము, ఆరిజిన్ నుంచి ఒక లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దొరికింది, అట్లాగే ఈ యాంగిల్ దొరికింది, ఆల్ఫా దొరికింది. అప్పుడు నార్మల్ ఫార్మ్ ఆఫ్ లైన్ నుంచి మనకి ఈక్వేషన్ వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ ఎల్ ఈజ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ y sin alpha is equal to ఎంత? p. That implies x cos 75 degrees plus y sin 75 degrees is equal to 4. cos 75 degrees అన్నా sin 15 అన్నా ఒకటే. sin 15 degrees వాల్యూ √3 - 1/2√2. sin 75 ఉన్నా cos 15 అన్న ఒకటే. cos 15 వాల్యూ √3 + 1/2√2 = 4. √3 - 1 into x plus √3 + 1 into y is equal to 8√2. బి ఆప్షన్. కాబట్టి స్ట్రైట్ లైన్స్ అనగానే పారామెట్రిక్ ఫామ్, నార్మల్ ఫామ్. పారామెట్రిక్ ఫామ్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది, నార్మల్ ఫామ్ మీద ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఒకసారి మళ్ళీ జాగ్రత్త చూసుకుంటారా? చూడండి, 4 యూనిట్స్ అనేది ఏంటి? ఆరిజిన్ నుంచి లైన్కి డిస్టెన్స్. y ఈజ్ ఈక్వల్ టు x లైన్ ఎంత యాంగిల్ చేస్తుంది? 60. మనకి ఇంక్లినేషన్ ఆఫ్ ద లైన్ అని తెలుసు 135. ఈ 135 నుంచి 60 పోతే 75 అవుతుంది. ఇది p అవుతుంది, ఇది ఆల్ఫా అవుతుంది. అప్పుడు నార్మల్ ఫామ్ నుంచి లైన్కి ఈక్వేషన్ వచ్చేస్తుంది. రాయండి. If a straight line through the point P1, 2. If a straight line passing through P1, 2, which makes an angle 45 degrees with x-axis and meets the line 3x plus 4y plus 5 is equal to 0 at Q. If a straight line passing through P1, 2, which makes an angle 45 degrees with x-axis, meets the line 3x plus 4y plus 5 is equal to 0 at Q, then the length of PQ is equal to dash. If a straight line passing through P1, 2, right solution. If a straight line passing through P1, 2, ఇదిగోండి P1, 2 గుండా పాస్ అవుతూ ఒక స్ట్రైట్ లైన్ ఉంది, which makes an angle 45 degrees with x-axis and meets the line 3x plus 4y plus 5 is equal to 0 at Q. Then PQ అడుగుతున్నాడు. మీకు నిన్న కూడా ఇచ్చానండి ఈ ఫార్ములా. ఈ పాయింట్ గుండా పాస్ అవుతూ ఒక లైన్కి డిస్టెన్స్ అడుగుతున్నాడు. అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే mod of ax1 plus b1 plus c by root of a square plus b square. పర్పెండిక్యులర్గా ఉంటుందో తెలియనప్పుడు పీక్యూ కనుక్కోవడం కోసం ఫార్ములా ఏం చెప్పాను? ax1 plus by1 plus c by
ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా అని చెప్పి చెప్పడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ టు రాయండి పీక్యూ. పాయింట్ తెలిసింది, లైన్ తెలిసింది, ఇంక్లినేషన్ దొరికింది. పాయింట్ తీసుకెళ్ళి దీంట్లో సబ్మిట్ చేయండి. 3 into 1 4 into 2 ప్లస్ 5 బై ఏ అంటే 3 ఇంటూ కాస్ 45 పి అంటే 4 ఇంటూ సైన్ 45 degrees. దట్ ఇంప్లైస్ 3 ప్లస్ 8 ప్లస్ 5 బై 3 బై రూట్ 2 ప్లస్ 4 బై రూట్ 2 11 ప్లస్ 5 16 బై 7 రూట్ 2 7 పైకి వెళ్ళిపోయి రూట్ 2 7 ఇంటూ 7 బై రూట్ 2 పైకి రూట్ 2 పైకి వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంది 16 రూట్ 2 బై 7 ఫస్ట్ ఆప్షన్. మా జాగ్రత్తగా రండి, రెగ్యులర్గా రండి వచ్చేవాళ్ళు. రెగ్యులర్గా వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఆ తర్వాత కూడా చూసుకోవచ్చు, ఏదన్నా మళ్ళీ మళ్ళీ సమ్ కావాలంటే రిపిటేషన్ చూసుకోవచ్చు, యూట్యూబ్లో కూడా వస్తున్నాయి కాబట్టి. కంప్లీటెడా? నెక్స్ట్ నెక్స్ట్ రాయండి. ఇఫ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్, if the ortho center of the triangle formed by the lines if the ortho center of the triangle formed by the lines 2x plus 3y minus 1 is equal to 0. If the ortho center of the triangle formed by the lines 2x plus 3y minus 1 is equal to 0, x plus 2y plus 1 is equal to 0, and ax plus by minus 1 is equal to 0 lies at origin. అంటే ఆర్థో సెంటర్ ఇచ్చేసాడు. దెన్ 1 by a ప్లస్ 1 by b is equal to ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? మీకు నిన్న 3 లైన్స్ ఇచ్చి ఆర్థో సెంటర్ ఇచ్చినప్పుడు మీకు ఆల్టిట్యూడ్ యొక్క ఈక్వేషన్స్ రాసుకోవడం చెప్పాను మీకు నిన్న. నేను లైన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆల్టిట్యూడ్స్ ఎలా కనిపెట్టాలో చెప్పా, గుర్తుకుందా? ఫస్ట్ లైన్ రాయండి. ఫస్ట్ చూడండి, 2x plus 3y minus 1 రాయండి. రాసినప్పుడు ఇక్కడ ముందు ఎంత మలిపేయాలని చెప్పాను, a1 a2 ప్లస్ b1 b2తో మలిపి చేసుకోమని చెప్పా. ఫస్ట్ ఈ లైన్ రాసినప్పుడు ఓకేనా, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ మల్టిప్లై చేసుకోమన్నా. a ఇంటూ 1 a, ఇక్కడ ప్లస్ 2b. నెక్స్ట్ ఓయ్ ఫస్ట్ లైన్ రాసినప్పుడు ఏం చెప్పాను, a1 a2 ప్లస్ b1 b2 రాసుకోమన్నాను. a1 a2 అంటే a ఇంటూ 1 a, b1 b2 అంటే ప్లస్ 2b. 3 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి ఆల్టిట్యూడ్స్ కావాలంటే ఇలా రాసుకొని చెప్పాను. సెకండ్ లైన్ రాయాలి, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 1 రాసినప్పుడు ఈ లైన్ సెకండ్ లైన్ రాసాం కాబట్టి ఫస్ట్ థర్డ్కి వెళ్ళిపోండి. 2 ఇంటూ a 2a ప్లస్ 3b, 2a ప్లస్ 3b. థర్డ్ రాసినప్పుడు 1 2 దగ్గరికి వెళ్ళిపోయి 2 ఇంటూ 1 2
ప్లస్ 3 into 2 6. 3 into 6. ఆర్థో సెంటర్ అంటే ఇవన్నీ కూడా మీకు ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఒక ఆల్టిట్యూడ్ వచ్చింది, ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఇంకొక ఆల్టిట్యూడ్ వచ్చింది, రెండింటిని ఈక్వేట్ చేస్తే ఇంకొక ఆల్టిట్యూడ్ వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఆల్టిట్యూడ్స్, ఆల్టిట్యూడ్ ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. దీని మీద ఆర్థో సెంటర్ ఉండిద్ది. ఇక్కడ x, y, ఇక్కడి నుంచి వచ్చి x, y ఈజ్ నథింగ్ బట్ ఆర్థో సెంటర్. కాబట్టి గివెన్ ఆర్థో సెంటర్ ఎంత ఇచ్చాడండి? గివెన్ ఆర్థో సెంటర్ ఎంత ఇచ్చాడు? 0, 0. కాబట్టి x, y ప్లస్ ఏం సబ్మిట్ చేయొచ్చు మీరు? 0, 0 సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా? సబ్మిట్ చేయండి. a ప్లస్ 2b ఇంటూ 0, 0 సబ్మిట్ చేస్తే -1. 2a ప్లస్ 3b ఇంటూ 1. 8 ఇంటూ -1. ఓకే. a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు రెండింటిని ఈక్వేట్ చేద్దాం. 8 వచ్చింది. 2a ప్లస్ 3b ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. -8 వచ్చింది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే a, bలు వస్తాయి. అప్పుడు 1/a ప్లస్ 1/b క్యాల్కులేట్ చేయొచ్చు. ఎందుకు డైరెక్ట్గా ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఈజీగా -1 -1/8 అవుతుందిగా. ఎందుకు మల్టిప్లై చేస్తే మళ్ళీ ఎందుకు? నెక్స్ట్ ఈజీగా వచ్చేటప్పుడు ఈజీగా వెళ్తున్నాయి కదా. దీన్ని ఓకే 2a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు -8. దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేసాం కాబట్టి 16. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ -b ఈజ్ ఈక్వల్ టు -24. b ఈజ్ ఈక్వల్ టు 24. b ఈజ్ ఈక్వల్ 24 తీసుకెళ్ళి ఇక్కడ రాస్తే a వచ్చింది. a ఈజ్ ఈక్వల్ టు 8 - 2b. 2b అంటే 24. 8 - 48. 8 - 48 అంటే -40. మీకు కావాల్సింది ఏంటి? 1/a ప్లస్ 1/b కావాలి. 1/-40 ప్లస్ 1/24. ఓకే. 40కి 24కి ఎల్సిఎం ఎంత చూడండి. ఫిఫ్టీన్ ఈ ఒక 8. 15 8 సార్ 120. 15 8 సార్ ఎంత? 120. మైనస్ ఎంత ఎన్ని టైమ్స్? -3 టైమ్స్ పోతుంది. 24 ఎన్ని టైమ్స్ పోతుంది? 24 అంటే 8 3 సార్ 5 టైమ్స్ పోతుంది. ప్లస్ 5 ఎంత వచ్చింది? 2/120. 1/60. అసలు కీ రోల్ ఏంటో తెలుసు? అసలుకి కీ రోల్ ఏంటో తెలుసు? దీంట్లో ప్రతి ప్రాబ్లంలో మీరు చూడండి, ఈ ఈక్వేషన్ రాసిన తర్వాత ఆల్టిట్యూడ్స్ ఎలా ఫైండ్ చేయాలన్నప్పుడు ఈ ఈక్వేషన్ రాశా. ఇంకా అక్కడి నుంచి ఏమిటి ఎక్కువగా కీ రోల్ ఏమొచ్చింది చెప్పండి? సింప్లిఫికేషన్. అర్థమవుతుందా? మీకు ఎవరికైనా ఆబ్జెక్టివ్లో మెయిన్ కీ రోల్ ఏంటి? సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్ ఎక్కడ ఏ చిన్నపాటి తప్పు పోయినా మొత్తం పోయింది. మనం చూస్తానున్నాం, నేను చేస్తున్నప్పుడే ఎక్కడో చోట మిస్టేక్ పడతానే ఉంది. మెయిన్ వచ్చిన సమ్స్కి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో సింప్లిఫికేషన్ పార్ట్ కీ రోల్ అసలుకి. అందుకని ఎవరు అయినా కానీ అసలు మామూలుగా నేర్చుకుంటున్నప్పుడు ఆబ్జెక్టివ్ నేర్చుకుందాం అని అనుకుంటేనే పక్కకు స్ట్రాంగ్ అవ్వాల్సింది ఏంటి? సింప్లిఫికేషన్స్లో స్ట్రాంగ్ అవ్వాలి. ఎవరైతే క్యాలిక్యులేషన్ స్ట్రాంగ్ అవుతారో వాళ్ళే ముందుంటారు. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మన కోచింగ్ ఇంటర్మీడియట్తో పాటుగా అసలు మ్యాథ్స్ అయితే నేనైతే పిల్లలకి 2nd క్లాస్ పిల్లల దగ్గర నుంచి చెప్తున్నా. మీరు ఎప్పుడన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పిల్లల్ని మీరు ఎప్పుడు మ్యాథ్స్కి ఎక్కడి నుంచి పెట్టుకోవాలంటే సింప్లిఫికేషన్ దగ్గర నుంచి, టేబుల్ దగ్గర నుంచి వచ్చేట్టుగా పెట్టుకోవాలి. మీరు మన ఎక్స్ప్రెస్ వాళ్ళ ఎడ్యుకేషన్లో ఆల్రెడీ 2nd క్లాస్ నుంచి అవ్వడం జరుగుతుంది.
మీరు ఎవరైనా కనుక మెయిన్ కీ రోల్ నో డౌట్ దాంట్లో ఆబ్జెక్టివ్లో సింప్లికేషన్ పార్ట్. ఇవాళ రోజు చాలా మంది పిల్లలకి టేబుల్స్ 20 టేబుల్స్ రావు, ఎడిషన్ సబ్ట్రాక్షన్ రాదు, ఎక్కడో చోట తప్పుతూనే ఉంటుంది. అందువల్ల అట్లాగే ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ ఫార్ములాలు రావు, ఎక్స్పోనెంట్స్ ఫార్ములాలు రావు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి కూడా కీ రోల్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అసలుకి ఇంటర్మీడియట్లో ఇప్పుడైనా కానీ అంతేను, మీరు రోజు డైలీలో 1 అవర్ మ్యాథ్స్ చేస్తున్నప్పుడు 15 మినిట్స్ ఫార్ములాలు చదువుకోవాలి, ఫండమెంటల్ మీద గ్రిప్ ఉంచుకోవాలి. మీరు ఎంతసేపటికి కూడా లెక్క ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఏదో ఒక సొల్యూషన్ ఉండి బుక్ పట్టుకుంటారు, లెక్క ఆన్సర్ చేస్తారు, రాకపోతే సొల్యూషన్ తిప్పుతారు, ఇంకా అంతే. అంతేగాని ఫార్ములాని ఇంజెక్ట్ చేయరు, ఫండమెంటల్ నేర్చుకోరు. కాబట్టి మీరైనా కానీ మీకంటే చిన్నపిల్లలకైనా ఒక గైడెన్స్ ఇవ్వండి. మన దగ్గర 2nd క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు మ్యాథ్స్ రోజు డైలీ జరుగుతూనే ఉంటాయి క్లాసెస్. మీరు ఎవరికైనా రెఫరెన్స్ చేయొచ్చు. మనదే మెయిన్ కాన్సెప్చువల్గా నేర్పడం జరిగింది అన్ని క్లాసెస్ కూడా. ఓకేనా? సింప్లికేషన్స్లోనే స్ట్రాంగ్ అయిపోవాలి పిల్లలందరూ కూడా, అట్లాగే కాన్సెప్చువల్గా స్ట్రాంగ్ అయి ఉండాలి. ఎక్కడైనా కానీ ఇక్కడ ప్లస్ పెట్టే దగ్గర మైనస్ పెట్టామా పోయినట్టే. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా వామ్మో అయి ఉంటాం ఈ సింప్లికేషన్ కోసం. ఇక్కడ దాకా ఈ 2 కరెక్ట్ వచ్చి కూడా ఇక్కడ తప్పు పోయింది, ఇంకా ఆన్సర్ ఎత్తుకుతూ ఉంటాం. ఏడ రేపు ఎగ్జామినేషన్లో ఎక్కువ మంది పిల్లలకి అదే జరిగేది. ఏదో వచ్చిన సమ్ మొదలు పెడతారు, కానీ ఎక్కడో చోట మిస్టేక్ పోయిద్ది, మళ్ళీ చేస్తూ ఉంటారు. ఒక ప్రాబ్లం చేసే చోట 2 ప్రాబ్లమ్స్ టైం పట్టిద్ది, ఇంకంతే. అదే మెయిన్ జరిగేది. ఓకే, కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను. అదే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైండమ్మా. The equation of the base of an equilateral triangle is, రాయండి. If the equation of the base of an equilateral triangle is x plus y is equal to 6, x plus y is equal to 6, and the opposite vertex is -1, -1, then the area of the triangle is base of an equilateral triangle ఇచ్చాడమ్మా, రాసినట్టేనా? x plus y is equal to 6, ఆపోజిట్ వర్టెక్స్ ఇచ్చాడు -1, -1. the area of the triangle is ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి, కంపల్సరిగా చెప్పండి. దీనికంటే ఒక సిస్టమేటిక్ అన్ని రోజులు చెప్తామండి, ఎండ్ దాకా కూడా జరుగుతూనే ఉంటాయి, జాగ్రత్తగా. కంపల్సరిగా చెప్పండి, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి, చూసి వాళ్ళు చూస్తూ ఉంటారు, మర్చిపోకండి. ద ఈక్వేషన్ ఆఫ్ బేస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, బేస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ బేస్ ఇచ్చేసాడు, x plus y -6 is equal to 0, 1 వర్టెక్స్ ఇచ్చాడు, -1, -1. వర్టెక్స్ ఇచ్చాడంటే ఆపోజిట్ వర్టెక్స్, ఎదురుగుండా వర్టెక్స్ ఇచ్చాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఓకేనా? ఇది P అనుకోండి. మీకు కనుక P వాల్యూ కనుక తెలిసేటట్టయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా వచ్చింది. గుర్తుకుందా? P తెలిస్తే ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చే అవకాశం ఉంది. P తెలిస్తే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాలో వచ్చింది, హైట్ తెలిస్తే ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. చూడండి, మీకు ఈ యాంగిల్ ఎంత? 60. ఈ సైడ్ ఎంత? ఏ. బేస్ కూడా ఏనే. ఇప్పుడు నేను sin 60 తీసుకుంటున్నా, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, P బై
ఏ. సైన్ 60 అంటే ఎంత? పి బై ఏ. మీకు ఏ వచ్చేసింది, ఎంత వచ్చింది ఏ వాల్యూ? 2p/√3. మీకు ఇప్పుడు ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఓకేనా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ అంటే ఎంత? ఏ. హైట్ అంటే ఎంత? పి. ఓకేనా, హాఫ్ ఇంటూ ఏ అంటే ఎంత? 2p/√3 ఇంటూ పి. p²/√3. కాబట్టి హైట్ తెలిస్తే ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఎంత? p²/√3. మీరు ముందు పి కనుక్కోండి. పి అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములాకు ఉద్దేశం మోడ్ ఆఫ్ ax1 + b1 + c/√a² + b². పాయింట్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. -1 - 1 - 6/√x కోఎఫిషియంట్² + y కోఎఫిషియంట్². 8/√2. 8/√2 అంటే 4√2. 4√2² 16 × 2/√3. ఓకేనా? 32/√3 ఉందా ఆప్షన్? ఆప్షన్ సి. కొంతమంది డైరెక్ట్ గా ఈ ఫార్ములా కింద కూడా ఇస్తూ ఉంటాం, కానీ సడన్ గా ఈ ఫార్ములా గుర్తుకురాదు మనకి. సడన్ గా ఈ ఫార్ములా గుర్తుకురాదు p²/√3 అని. అప్పుడు ఇక్కడ నుంచి డెరైవ్ చేసుకోవటం. మొత్తం చూడండి దేని చుట్టూ తిరుగుతుందంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్, లేకపోతే ఇట్లాగైనా తిరుగుతూ ఉంటుంది. కంప్లీట్ అయినట్టుగా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామండి. కంప్లీట్ అయిందా? సైన్ 60 p/a. అక్కడి నుంచి ఏ వాల్యూ వచ్చేసింది? ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ 2p/√3, p²/√3. పి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నెక్స్ట్ అండి, స్ట్రైట్ లైన్స్ లోనే ఇన్వాల్వ్ అయి ఉంటుందండి లోకస్ అనేది. లోకస్ అనే మాట మీనింగ్ తెలుసు మీకు. ఒక కండిషన్ బేస్ చేసుకొని మూవ్ అయ్యే సెట్ ఆఫ్ పాయింట్సే ఓకేనా లోకస్ అవుతుంది. ఒక కండిషన్ బేస్ చేసుకుని మూవ్ అయ్యే పాయింట్సే సెట్ ఆఫ్ పాయింట్సే లోకస్. కాబట్టి మన లోకస్ అనే చాప్టర్ స్ట్రైట్ లైన్స్ లోనే ఇన్వాల్వ్ అయ్యేస్తూ ఉంటాడు. లోకస్ అనే ప్రాబ్లమ్స్ స్ట్రైట్ లైన్స్ లో ఇన్వాల్వ్ అయ్యేస్తూ ఉంటాడు. రాయండి. ఇఫ్ a2, -3, b -2, 1 are two vertices of a triangle ABC. a2, -3, b2, -1 are two vertices of a triangle ABC. And if centroid of triangle ABC lies on the line, the centroid of the triangle lies on the line 2x + 3y = 1, then the locus of the vertex C of a triangle ABC is equal to if a2, -3, b -2, 1 are two vertices of a triangle ABC, and the centroid of triangle ABC lies on the line 2x + 3y = 1, then the locus of the centroid of the centroid of a triangle ABC lies on the line 2x + 3y = 1, then the locus of the vertex C of triangle ABC is equal to. ఓకే, చిన్న మీనింగ్ చూడండి జాగ్రత్తగా. ఏబిసి ఆర్ టూ వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. జామెట్రీ అనగానే ఫిగర్ వేసుకుంటాను ట్రై చేయాలి. టూ వర్టిసెస్ ఇచ్చాడు అతనే.
ఓకేనా. సెంట్రాయిడ్ కూడా ఇచ్చేసాడు. సెంట్రాయిడ్ లైస్ ఇన్ దిస్ లైన్ అన్నాడు. లోకస్ ఆఫ్ ద థర్డ్ వర్టెక్స్, థర్డ్ సి పాయింట్ యొక్క లోకస్ అడుగుతున్నాడు. అవునా. సెంట్రాయిడ్ ఈ ట్రయాంగిల్ పైన ఉందని ఇచ్చాడు. మనం ఏం చేయాలి? థర్డ్ వర్టెక్స్ యొక్క లోకస్ అన్నాడు కాబట్టి థర్డ్ వర్టెక్స్ ఏమనుకోవాలి? ఎక్స్ కామ్ వై అనుకుందాం. లేకపోతే ఈ లైన్ ఈక్వేషన్ ఎక్స్ కామ్ వై అన్నాడు కాబట్టి కొంచెం మార్చుకుందాం. ఏంజనరల్గా మామూలుగా అయితే ఏం చేస్తుంటాము? లోకస్లో పాయింట్ ఎక్స్ కామ్ వై అనుకుంటుంటాం. ఇక్కడ గివెన్ లైన్ ఈక్వేషన్లో ఎక్స్ కామ్ వై అనుకున్నాడు కాబట్టి ఈ పాయింట్ సమ్ హెచ్ కామ్ కే అనుకోండి. అనుకొని సెంట్రాయిడ్ ఫైండ్ చేయండి. సెంట్రాయిడ్ చెప్పండి. ఎక్స్ కోఆర్డినేట్స్ అన్నింటిని యాడ్ చేసి బై 3 -2 + 2 + h/3 వై కోఆర్డినేట్స్ అన్నింటిని యాడ్ చేద్దాం బై 3 కనుక్కోండి ఎంత? h/3 k - 2/3. దిస్ లైసాన్ ఎక్కడ ఉంది? 2x + 3y = 1 పైన ఉంది. అంతే, సబ్మిట్ చేయండి చాలు. రాయండి. జీ రాశారు అందరూ. సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కొని దీంట్లో సబ్మిట్ చేయండి. వచ్చేసి ఆన్సర్ హెచ్ కామ కేలో రిలేషన్ వచ్చింది. హెచ్ కామ కే బదులు ఎక్స్ కామ రాస్తే వచ్చేసింది. ఏం చేసినట్టు మనం? ఈ 2 వర్టిసెస్ ఇచ్చాడు. థర్డ్ వర్టెక్స్ యొక్క లోకస్ అన్నాడు కాబట్టి థర్డ్ వర్టెక్స్ రాసుకున్నాం. సెంట్రాయిడ్ ఫైండ్ చేసి లైన్లో సబ్మిట్ చేయబోతున్నాం. 2 × +3 × k - 2/3 = 1. LCM 3. 2h + 3k - 2 = LCM 3 కదా, అది తీసుకెళ్ళిపోతాం. 2h + 3k = 9. locus of h, k is 2x + 3y = ఎంత అండి? 9. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్. మనం డిస్కస్ చేస్తున్నా కూడా కాన్సెప్చువల్గా డిస్కస్ చేస్తున్నామండి. ఆ కాన్సెప్ట్స్ వస్తే ఎక్కువ సమ్ చేయగలిగేట్టుగా డిస్కస్ చేస్తున్నాం. మీరు విని వదిలిపెట్టుకోకూడదండి. నేను చెప్తున్నా కదా, మనం ఒక దగ్గరగా ఒక 3.5 hours, మొత్తం మీద 4 hours టీచింగ్ అనుకుంటే మీరు చేసుకునేది 10 hours దాకా ఉండాలి. దాంట్లో మ్యాథ్స్ మినిమం 5 hours ఉండాలి. మ్యాథ్స్ డైలీ మీ క్లాస్ విని వదిలిపెట్టేస్తుంటారు. కొద్దిమంది పర్ 1 hourకి 10 sums చేసిన 5 hours మ్యాథ్స్ చేస్తే మినిమం 50 sums మినిమం అవ్వాలి. లేదు కూడదు, ఇంకంతకంటే ఇంక ఎక్కువ అవ్వాలి. రోజు డైలీ మన క్వశ్చన్ పేపర్లు ఎన్ని ఇస్తాడు? 80 బిట్స్ ఇస్తాడు. మినిమం 80 అన్నా చేయాలి. మినిమం 80 అన్నా చేయాలి రోజు డైలీ. అర్థమవుతుందా? అది మినిమం 80 చేయాలంటే పర్ అవర్కి 15 minutes అన్న అవ్వాలి. 5 hours చేస్తే 15 minutes అవ్వాలి డైలీ. అంతేకాని చాలా మంది పిల్లలు వింటారు, ఒక్క ప్రాబ్లం కూడా సొంతగా ప్రాబ్లమే చేయరు. అది మెయిన్ డ్రాబ్యాక్. అసలుకి ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు. ఒక్క ప్రాబ్లం కూడా అటెంప్ట్ చేయరు. మెయిన్ డ్రాబ్యాక్ అదే. వినంగానే వచ్చేసిదా? ఎట్టి పద్ధతిలో రాదు. మనం కొన్ని ప్రాబ్లమ్స్ని అటెంప్ట్ చేస్తే కానీ వచ్చిందో రాదో తెలుస్తుంది. ప్రీవియస్ ఎంసెట్ బిట్లు ఉన్న క్వశ్చన్ బ్యాంకులు చాలా ఉన్నాయండి ఇప్పుడు బయట పబ్లికేషన్స్. ఓకేనా? ఆన్సర్లు చూడకుండా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఫస్ట్. మంచి క్వశ్చన్స్ ఇచ్చారండి లాస్ట్ ఇయర్స్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. రాయండి. ఏ లైట్ రే
A ray, a light ray emerging from a point source at A2, 3. Right. A light ray emerging from a point source at A2, 3 is reflected on y-axis at B and passing through the point C5, 10. Then the coordinates of B are. Then the coordinates of B are. A light ray emerging from a point 2, 3 is reflected on y-axis at B and passing through C5, 10. And passing through the point B. చూడండి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. A2, 3 ఇది 2 యూనిట్స్, ఇది ఒక 3 యూనిట్స్ లో పాయింట్ ఇక్కడ ఉందని అనుకోండి. 2 యూనిట్స్ 3 యూనిట్స్ లో ఒక పాయింట్ ఇక్కడ ఉందనుకోండి. ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది, ఏమవుతుంది? ఏ రే ఆఫ్ లైట్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ అండ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఆన్ వై యాక్సిస్ ఎట్ బి. ఇది ఏ పాయింట్ అండ్ పాసింగ్ త్రూ పాయింట్ సి, అండ్ ఏం చేసిందండి? రిఫ్లెక్ట్ అయిపోయింది ఇక్కడి నుంచి ఇట్లాగా. అండ్ పాసింగ్ త్రూ పాయింట్ సి 5, 10 5, 10 గుండా పాస్ అవుతుంది. 5, 10 గుండా పాస్ అవుతుంది. బి పాయింట్ ఎంత అని అడుగుతున్నాడండి. బి పాయింట్ 5 సి. వై యాక్సిస్ మీద పాయింట్ ఎలా ఉంటుంది? 0, సమ్ వై ఫామ్ లో ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది, వై కోఆర్డినేట్ వై. మీకు వై వాల్యూ వస్తే సరిపోయింది. ఓకేనండి. చూడండి, ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఈ యాంగిల్ ఎంత వస్తుందండి ఇప్పుడు? 180 మైనస్ తీటా. ఈ కొంచెం యాంగిల్ ఎంత అవుతుందండి? 180 మైనస్ తీటా అవుతుంది. మనం ఇక్కడ చూడండి, ఈ వై వాల్యూ ఎలా వచ్చిందో చూడండి ఒకసారి జాగ్రత్తగా. చూడండి, ముందు ఏబి లైన్కి స్లోప్ కనుక్కోండి. ఏబి లైన్కి స్లోప్ కనుక్కోండి. స్లోప్ ఆఫ్ ఏబి చెప్పండి, ఎంత చెప్పండి? స్లోప్ ఆఫ్ ఏబి 3 - y/,
2 - 0, 3 - y/2. ఇప్పుడు నేను స్లోప్ ఆఫ్ y యాక్సిస్ ఏబీ స్లోప్ వచ్చిందని అనుకోండి. స్లోప్ ఆఫ్ ఓకేనా? ఆ! ఇప్పుడు ఈ లైన్‌కి స్లోప్ వచ్చింది కదా! ముందు ఈ లైన్ స్లోప్ వచ్చింది కదా! ఈ ఈ వై యాక్సిస్ యొక్క స్లోప్ ఎంత వస్తుంది చెప్పండి? ఈ లైన్ యొక్క స్లోప్ దొరికింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వై యాక్సిస్ యొక్క స్లోప్ కనుక్కోండి. స్లోప్ ఆఫ్ వై యాక్సిస్ ఈ లైన్ స్లోప్ దొరికితే వై యాక్సిస్ యొక్క స్లోప్ కనుక్కోండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక పని చేయండి, లేకపోతే దీన్ని ఇట్లా ఎక్స్టెన్షన్ చేశారనుకోండి. ఈ యాంగిల్ ఆల్ఫా. ఓకేనా? ఇది ఎంత వచ్చి చెప్పండి? 180 - ఆల్ఫా. ఇది 90. ఈ కొంచెం యాంగిల్ ఎంత వచ్చి చెప్పండి ఇప్పుడు? 90 కాబట్టి ఇది ఈ థీటా ఎంత అవుతుంది? థీటా వాల్యూ ఈ యాంగిల్ ఆల్ఫా, ఇది ఆల్ఫా అవుతుంది అనుకోండి. మనము ఇది ఆల్ఫా అవుతుంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత ఎద్దో కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఈ యాంగిల్ ఎంత ఎద్దో కనుక్కోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలో రావాలి మనకు, అది కూడా ఆ వాల్యూ కూడా. ఈ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ వచ్చింది. ఇది ఈ లైన్ యొక్క స్లోపు ఈ లైన్ యొక్క స్లోపు మధ్య రిలేషన్ కావాలి. ఈ లైన్ యొక్క స్లోప్ ఆల్ఫా అవుతున్నప్పుడు ఈ లైన్ యొక్క ఇంక్లినేషన్ కూడా కావాలి. ఇప్పుడు మనకి ఈ లైన్ యొక్క ఇంక్లినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలో కావాలి. ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత వచ్చింది? ఆల్ఫాలో వచ్చింది కదా. ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ కూడా మనకి ఇంక్లినేషన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలో రావాలి. ఆల్ఫాలో రావాలి. ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ చేసి యాంగిల్ కనుక్కోవాలి. ఓకేనా? ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ చేసి యాంగిల్ కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఇక్కడ నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే ఓకేనా, ఈ యాంగిల్ వస్తే సరిపోయింది. ఈ కొంచెం యాంగిల్ ఎంత వచ్చింది? ఈ కొంచెం యాంగిల్ ఎంత వచ్చి చెప్పండి? 90 - థీటా వచ్చింది. ఇప్పుడు థీటా ఎంత చెప్పండి నాకు ఒక్కసారి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలో? ఇది 180 - ఆల్ఫా, ఇది 90. ఈ మొత్తం సమ్ ఎంత? 180 వచ్చింది. ఆల్ఫా -90 అని రాస్తున్నాం. ఒప్పుకుంటారు లేదో? ఇదంతా 180 - ఆల్ఫా, ఇది 90. ఇప్పుడు ఇది ఎంత రావాలి? మొత్తం ఈ మూడింటికి సమ్ 180 అవ్వాలంటే ఇది ఆల్ఫా -90 సరిపోయి చూడండి. ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయింది. -90 + 90 క్యాన్సిల్ అయిపోయింది. 180 - ఆల్ఫా వచ్చింది. ఇది ఎంత వచ్చింది? థీటా వాల్యూ ఎంత వచ్చింది? ఆల్ఫా -90. కాబట్టి ఇప్పుడు నాకు 90 - థీటా, ఈ లైన్ యొక్క ఇంక్లినేషన్ ఎంత చెప్పండి? 90 - థీటా అంటే చూడండి, 90 - ఆఫ్ ఆల్ఫా -90 ఎంత వచ్చింది? ఇది 180 - ఆల్ఫా వచ్చింది. కాబట్టి చూడండి, ఈ లైన్ యొక్క స్లోపు ఇది టాన్ థీటా. ఆ లైన్ యొక్క స్లోప్ ఇప్పుడు చూడండి, జాగ్రత్త చూడండి ఒకసారి.
అర్థమైంది లేదు చూడండి ఒకసారి. ఇది ఎంత అన్నా నేను ఆల్ఫా అన్న, ఇదెంత, ఈ కొంచెం ఎంత వచ్చింది ఆల్ఫా మైనస్ ఈ కొంచెం మీకు తెలుసు, ఇది ఆల్ఫా, ఇది తీటా అయితే ఇది కూడా ఎంత వచ్చింది 90 మైనస్ తీటా. అంటే ఇదేమొచ్చింది ఈ లైన్కి, ఈ లైన్కి ఏమైంది, ఇది ఇంక్లినేషన్ అవుతుంది. ఫస్ట్ లైన్ యొక్క ఇంక్లినేషన్ ఏంటి తీటా, ఈ లైన్ యొక్క ఇంక్లినేషన్ ఎంత ఆల్ఫా. కాబట్టి దీన్ని దేనికి ఈక్వల్ చేద్దాం, tan ఆల్ఫాకి ఈక్వల్ చేద్దాం. నెక్స్ట్ ఈ లైన్ యొక్క స్లోప్ కట్టి ఆ లైన్ యొక్క స్లోప్ని మనకి 90 మైనస్ తీటా అంటే ఎంత 180 మైనస్ ఆల్ఫా. ఓకేనా, 90 మైనస్ తీటా ఎంత 180 మైనస్ ఆల్ఫా. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ బీసీ కట్టండి, స్లోప్ ఆఫ్ బీసీ కట్టండి. ఎంత స్లోప్ ఆఫ్ బీసీ అని చెప్పండి, 0 మైనస్ వై బై 5 మైనస్ 0 మైనస్ వై బై 5. దీన్ని దేనికి ఈక్వల్ చేద్దాం, tan ఆఫ్ 90, దీని యొక్క ఇంక్లినేషన్ ఎంత 90 మైనస్ తీటా కదా, tan ఆఫ్ 90 మైనస్ తీటా, దట్ ఈజ్ నథింగ్ బట్ tan ఆఫ్ 180 మైనస్ ఆల్ఫా. tan ఆఫ్ 180 మైనస్ ఆల్ఫా ఎంత మైనస్ tan ఆల్ఫా, దట్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ tan ఆల్ఫా వాల్యూ ఎంత 3 మైనస్ వై బై 2 మైనస్ వై బై 5 ఎంత వచ్చింది ఫైనల్గా, మైనస్ ఆఫ్ 3 మైనస్ వై బై 2 వచ్చింది. దట్ ఎంప్లాయిస్ 2y ఈజ్ ఈక్వల్ టు 5 తో మల్టిప్లై చేస్తే 15 మైనస్ 5y. టూ కమా త్రీ మైనస్ వై బై 2 అదే ఈక్వల్ టు పెట్టాంలే, 2y ఈజ్ ఈక్వల్ 15 మైనస్ 5y ఈక్వల్ 15/7 లేదు ఇక్కడ ఆప్షన్. సార్ ఎక్కడ అవుతా పోయిందా, ఎంత స్లోప్ ఎంత చెప్పండి దీనికి, 3 మైనస్ వై బై 2 3 మైనస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా. ఈ లైన్కి ఇంక్లినేషన్ ఆల్ఫా కాబట్టి. నెక్స్ట్ స్లోప్ ఎంత, అబ్బో ఇక్కడ 5,10 అయితే ఇక్కడ తప్పేసారు, 5,10 కదా, 5,10 అంటే ఇక్కడ ఎంత రాయాలి 10 మైనస్ వై బై 5 10 మైనస్ వై అని రద్దాం, 10 మైనస్ వై బై 5 10 మైనస్ వై బై 5 20 మైనస్ 2y ఈక్వల్ ఇద్దరికి వస్తే ఎంత, ఆగండి 10 మైనస్ వై 20 మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు బై ఇక్కడ ఎంత వచ్చింది -15 ప్లస్ 5y. -10 మైనస్ వై బై 5 10 మైనస్ వై బై 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan ఆల్ఫా మైనస్ ఆఫ్ 3 మైనస్ వై బై 2 10 మైనస్ వై బై 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 3 మైనస్ వై బై 2 2 ఇద్దరు తీసుకెళ్తే 20 మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు -15 మైనస్ మైనస్ ప్లస్ 5y 7y ఈజ్ ఈక్వల్ టు 35. y ఎంత వచ్చింది 5 0, 5. ఒకసారి జాగ్రత్త చూసుకున్నాం, ఇది ఈ లైన్ యొక్క ఇంక్లినేషన్ ఎంత ఆల్ఫా, ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ ఎంత యాంగిల్ చేస్తుంది తీటా. ఆ 90 మైనస్ తీటా దేనికి ఈక్వల్ అయింది 180 మైనస్ ఆల్ఫాకి ఈక్వల్ అయింది. ఇది ఆల్ఫా అవుతుంటే ఇది 180 మైనస్ ఆల్ఫా అవుతుంది.
ఇది కూడా 180 మైనస్ ఆల్ఫానే అవుతుంది. సరే నెక్స్ట్ ప్రాబ్లం ఉంటుంది రండి. two equal sides of an isosceles triangle are given by two equal sides of an isosceles triangle given by 7x minus y plus 3 is equal to 0, x plus y minus 3 is equal to 0. Two equal sides of an isosceles triangle are given by 7x minus y plus 3 is equal to 0, x plus y minus 3 is equal to 0. The slope m of the third side is an integer. Then m is equal to dash. థర్డ్ లైన్ యొక్క స్లోప్ ఒక ఇంటీజర్ అవుతుందని ఇచ్చాడు, దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. టూ ఈక్వల్ సైడ్స్ ఆఫ్ an isosceles triangle are given. Two equal sides of an isosceles triangle are given. చూడండి, ఈ రెండు కూడా ఈక్వల్ సైడ్స్ అని అనుకుందాం. ఆడ యొక్క సైడ్ యొక్క ఈక్వేషన్స్ ఇచ్చేసాడు. టూ ఈక్వల్ సైడ్స్ ఆఫ్ an isosceles triangle are given. ఈ థర్డ్ లైన్ యొక్క స్లోపు m అని ఇచ్చాడండి. దానికి m యొక్క పాసిబుల్ వాల్యూస్ లో ఇంటిగ్రల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, క్వశ్చన్ మీనింగ్ అర్థమైందా? ఈ లైన్ యొక్క ఇది ఐసోసెలేస్ ట్రయాంగిల్, ఇది టూ ఈక్వల్ సైడ్స్ యొక్క ఈక్వేషన్స్ ఇచ్చాడు. థర్డ్ లైన్ యొక్క స్లోప్ ఏమన్నాడు? m అన్నాడు. m యొక్క పాసిబుల్ వాల్యూస్ లో ఇంటిగ్రల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడు కూడా ఇక్కడ మనం దీన్ని ఇట్లా ఎక్స్టెన్షన్ చేసినప్పుడు దీన్ని ఇట్లా ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ గివెన్ టూ లైన్స్ తో ఐసోసెలేస్ ట్రయాంగిల్ ఫామ్ చేసే సైడు, ఐసోసెలేస్ ట్రయాంగిల్ ఫామ్ చేసే థర్డ్ సైడ్ ఇలా ఉండొచ్చు, మేబీ ఇదిగో ఎలా ఉండొచ్చు, మేబీ ఇలా ఉండొచ్చు, మేబీ ఇలా కూడా ఉండొచ్చు. చూడండి, ఈ లెంత్ ఈక్వల్ కదా, ఇక్కడ ఉండొచ్చు, మేబీ ఇలా ఉండొచ్చు, మేబీ ఇలా ఉండొచ్చు, మేబీ ఇలా ఉండొచ్చు, మేబీ ఇలా కూడా ఉండొచ్చు. ఈ సైడ్ ఈక్వల్ ఉంటుంది, ఇలా కూడా ఉండొచ్చు. కాబట్టి మీకు ఈ లైన్ అవనండి, లేకపోతే మీరు ఇలా తీసుకున్న లైన్ అవనండి, గివెన్ టూ సైడ్స్తో ఈ లైన్ కానీ ఈ టూ లైన్స్ మధ్య యాంగిల్ని బైసెక్ట్ చేసే లైన్స్తో ఈ లైన్తో ఈ లైన్ ప్యారలల్గా ఉంటుంది. ఈ బైసెక్టార్తో ఇది ఎలా ఉంటుంది? ప్యారలల్గా ఉంటుంది. కాబట్టి మీకు ఈ లైన్స్ లోపైన యాడ్ నుంచి వచ్చేస్తాయి. ఈ మధ్య యాంగిల్ని బైసెక్ట్ చేసే టూ లైన్స్ ఉన్నాయి కదా, యాంగులర్ బైసెక్టార్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ యాంగులర్ బైసెక్టార్ లైన్ యొక్క స్లోప్సే ఈ లైన్ స్లోప్ కానీ ఈ లైన్ స్లోప్ కానీ అయింది. కాబట్టి మీకు ఈ థర్డ్ లైన్ యొక్క స్లోప్ అనేది దేని మీద డిపెండ్ అయి వచ్చింది? ఈ యాంగులర్ బైసెక్టార్ ఈక్వేషన్స్ యొక్క స్లోప్సే థర్డ్ లైన్ యొక్క స్లోప్స్ అవుతాయి. మేబీ ఇదైనా థర్డ్ లైన్ అవ్వచ్చు, మేబీ ఇదైనా థర్డ్ లైన్ అవ్వచ్చు. కాబట్టి మీరు యాంగులర్ బైసెక్టార్ యొక్క ఈక్వేషన్స్ ఫైండ్ చేయండి, వాటి యొక్క స్లోప్స్ ఫైండ్ చేయండి. ఓకేనా? రాయండి ఈక్వేషన్స్ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్స్, రాయండి ఈక్వేషన్స్ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్స్. గుర్తుకుందా ఫార్ములా? a1x plus b1y plus c1y square root of a1 square plus b1 square is equal to plus or minus a2x plus b2y plus c2y square root of a2 square plus b2 square. Angular bicectar equations formula. That implies first e line రాయండి 7x a2 square plus b2 square. 7x minus y plus 3y square root of 49 plus దీని స్క్వేర్ అంతా 1 ఉంటే 50 plus or minus x plus y minus 3y square root of a2 square plus b2 square 1 plus 1 group 2.
7x - 5 + 3/√50 అంటే 5√2 ± x + 5 - 3/√2. ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. వన్ ఆఫ్ ద లైన్ మేబీ ఎలా ఉండొచ్చు, 7x - 5 + 3 = ఇంత 5x + 5y - 15 ఉంటే ఇంకొక ఈక్వేషన్ ఎలా ఉండొచ్చు, 7x - 5 + 3 = -5x - 5y + 15. ఇక్కడ నుంచి ఈ లైన్ కి స్లోప్ ఎంత వచ్చి చూసుకోండి. లైన్ కి ఈక్వేషన్ చూడండి, 2x - 6y + 18 = 0. ఈ స్లోప్ ఎంత వచ్చింది, -2/- -6. స్లోప్ గుర్తుకుందా, -(x కోఎఫిషియంట్ / y కోఎఫిషియంట్) 1/3. అదర్ స్లోప్ ఆటోమేటిక్ ఎలా ఉంటుందండి, ఒక బైసెక్టార్ లైన్ కి ఇంకో బైసెక్టార్ లైన్ ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అదర్ స్లోప్ -3 అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కన్సిడర్ చేయాలి మనం, ఇంటిగ్రల్ వాల్యూ అడిగాడు, m అనేది ఒక ఇంటీజర్ అన్నాడు, -3. m అనేది ఏమన్నాడు, ఇంటీజర్ అన్నాడు. కాబట్టి ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ యొక్క 2 సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ యొక్క స్లోప్ అడిగాడంటే థర్డ్ సైడ్ ఎలా ఉంటుంది, వన్ ఆఫ్ ద యాంగులర్ బైసెక్టార్ తో థర్డ్ సైడ్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ప్యారలల్ గా ఉండింది. ఈ థర్డ్ సైడ్ ఈ లైన్ తో ప్యారలల్ గా ఉంటుంది. మేబీ థర్డ్ సైడ్ ఎలా ఉందనుకో, ఈ యాంగులర్ బైసెక్టార్ తో ప్యారలల్ గా ఉంటుంది. వన్ ఆఫ్ ద యాంగులర్ బైసెక్టార్ స్లోప్ వస్తే ఆటోమేటిక్ అదర్ స్లోప్ ఏముంది, పర్పెండిక్యులర్ స్లోపే కాబట్టి ఇది 1/3 అయితే ఇది -3 అవుతుంది. ప్రొడక్ట్ రెసిప్రోకల్ చేసి సైన్ మార్చాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకేనండి, ఇది కాదులేండి, నెక్స్ట్ ఇది రాసుకోండి. రాయండి నెక్స్ట్. The vertex capital A of triangle, the vertex capital A of a triangle lies on the lines. The vertex capital A of the triangle, the vertex capital A of a triangle lies on the lines x + y = 1, 2x + 3y = 6. If the orthocenter of the triangle is O 3/7, 2/7, then the equation of OA in the normal form is, the equation of OA in the normal form is ఓకేనండి. ఇచ్చాడు, నేమ్ ఇచ్చాడు. ఇది ఒక ట్రయాంగిల్ అండి. ఏ అనేది ద వర్టెక్స్ ఏ లైస్ ఆన్ ద లైన్స్ అన్నాడు. లైస్ ఆన్ ద లైన్స్ అంటే ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే ఏ అని అర్థం. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. దీన్ని 2 తో వేయండి. 2x + 2y = 2, 2x + 3y = 6, -y = -4, y = 4. y4 అయితే x -3. ఏ పాయింట్ ఎంత వచ్చింది, -3, 4. ఏ పాయింట్ -3, 4. ఓ ఇచ్చాడు, ఆర్థో సెంటర్ ఇచ్చాడు. ఓ
ఓ ఎంత ఇచ్చాడు 3/7 కమా 22/7 ఇచ్చాడు 3/7 కమా 22/7 ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఓఏ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంచమంటున్నాడు? నార్మల్ ఫామ్ లో ఉంచమంటున్నాడు. ఓకేనా? నార్మల్ ఫామ్ అంటే ఐడియా ఉందా? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ పి ఫామ్ లో ఉంచమంటున్నాడు. ముందు ఓఏకి ఈక్వేషన్ కనుక్కుందాం. స్లోప్ ఆఫ్ ఓఏ చెప్పండి. స్లోప్ ఆఫ్ ఓఏ చెప్పండి. 22/7 - 4/3/7 + 3. 22 - 28/3 + 21 -4/24 -1/6. ఈక్వేషన్ ఆఫ్ ఓఏకి వెళ్దాం. y - y1 = m × x - x1. That implies 6y - 24 = -x - 3. x + 6y = 21. ఒకసారి జాగ్రత్త చూసుకోండి. క్యాలిక్యులేషన్ పోయిందంటే తప్పోయింది. ఓఏని నార్మల్ ఫామ్ లో ఉంచమన్నాడు. టూ ఎక్స్ + 2y = ఎంత? 2. 2x + 3y = 6. -y = -4. y = 4. y 4 తీసుకెళ్ళి ఇక్కడ రాస్తే x - 3. పాయింట్ ఎంత వచ్చింది? ఏ పాయింట్? -3 కమా స్లోప్ ఎంత? 22/7 - 4 కమా 3/7 + 3. 7 3 = 21 + 3. 22 - 7 4 = 28. ఎక్కడ తప్పోయింది చూసుకోండి జాగ్రత్తగా. ఎంత? -6. జాగ్రత్త చూసుకోమని అన్నదే. -6 అంటే ఇక్కడ ఎంత? -4. 4 తప్పు. క్యాలిక్యులేషన్ పోయిందంటే పోయినట్టే. రాయండి. 4y - 16 = -x + -3. x + 4y = 13. నార్మల్ ఫామ్ లోకి మారుద్దామా? గుర్తుకుందా? కాన్స్టెంట్ టర్మ్ పాజిటివ్ ఉండాలి. √a² + b² తో డివైడ్ చేయాలి. √a² + b² అంటే √17 తో డివైడ్ చేయాలి. x √17 + 4/√17 × y = 13/√17. √a² + b². a అంటే 1, b అంటే 4. 1 + √16 √17. అవునా? ఓకే. ఇక్కడ నుంచి మీకు దీన్ని ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా = p తో కంపేర్ చేసుకోండి. ప్లస్ వై సైన్ ఆల్ఫా = p తో కంపేర్ చేసుకోండి. ఓకే. 13/√17 ఎక్కడ ఉంది? 13/√17 ఎక్కడ ఉంది? కూడా ఇక్కడ √30 ఉంది. మనకి ఇక్కడ tan ఆల్ఫా వాల్యూ తెలియాలి. ఇక ఇదిగోండి కాస్ ఆల్ఫా ఎంత? కాస్ ఆల్ఫా ఎంత? కంపారిజన్ 1/√17. సైన్ ఆల్ఫా ఎంత? 4/√17. మీకు ఇక్కడి నుంచి దిశపై తీసేసినప్పుడు ఎంత వచ్చింది? tan ఆల్ఫా ఎంత వచ్చింది? 1/4 వచ్చింది. కాబట్టి బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది.